హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. శారీ వచ్చేసి పట్టు శారీ మొత్తం ఇదే విధంగా వచ్చేసింది. వేరే కలర్స్ అయితే ఏం లేవు. దీనికి పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఈ బార్డరు ఇట్లా అయితే శారీ అయితే ఇది. దీనికి వచ్చేసి ఈ కింద బార్డర్ షేడ్ పట్టు బిట్ అయితే తెచ్చేసి వర్క్ చేయమన్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు దగ్గరే పెట్టి చూపిస్తున్నాను. మిర్రర్, ఇక్కడ నెక్ లైను, ఇది ఒక నాట్ స్టిచ్ లాగా అయితే వచ్చేసింది. ఇట్లాగ మనకి వచ్చింది కదా. దీంట్లో 3 కలర్స్ ఛాన్స్ ఉన్నాయి. యాక్చువల్గా గ్రీన్ ప్లేస్లో గోల్డ్తో హైలైట్ చేద్దాము అనుకున్నాను, కానీ గోల్డ్తో హైలైట్ చేస్తే ఇది అందంగా ఉండదనిపించి గ్రీన్ కలర్ అనేది కొంచెం సెల్ఫ్ ప్యాటర్న్లో, బట్ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకొని అయితే వేశాను. గోల్డ్ కలర్ అనేది మిర్రర్కి ఇచ్చాను, సిల్వర్ కలర్తో యూస్ చేశాను. టోటల్గా లుక్ అయితే ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది. డిజైన్ డిస్టర్బెన్స్ అన్నమాట. బ్యాక్ మొత్తం కూడా సర్కిల్ బూటీస్ అనేది యూస్ చేసేసాను. ఇది డిజైన్ నెంబరు అన్నీ కూడా మీకైతే డీటెయిల్స్ ఇస్తాను. వీళ్ళు వచ్చేసి షార్ట్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తారు. షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా దీని స్టిచెస్ డీటెయిల్స్ ఏంటి, ఎల్బో హ్యాండ్ అయితే ఎట్లాగ వచ్చింది ఏంది అనేది కూడా మొత్తం మీకైతే డీటెయిల్స్ ఇస్తాను. చేతికి కూడా బార్డర్ అనేది కంటిన్యూ అయిపోతుంది. పైన వచ్చేసరికి లైన్స్ కాన్సెప్ట్లో వచ్చేసింది. డిజైన్ అయితే చాలా బాగుంది. దీంట్లోనే బూటీస్తో కూడా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చెక్ చేసినట్లయితే చూడండి, ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అన్నమాట లేదు. ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. మిర్రర్ విత్ ఇది ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అనుకున్నా కూడా డిజైన్ అనేది చాలా అంటే చాలా హెవీగా ఉంది. బ్యాక్ బూటీస్ అనేది కూడా ఎంత హెవీగా ఇవ్వడం వల్ల లుక్ అనేది చూడండి మీకు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ అయినాక లుక్ అనేది ఇట్లా అయితే వచ్చింది. మిగతా డీటెయిల్స్ మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన డిజైన్ అయితే ఇది, దాని నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఫినిషింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. డిస్టర్బెన్స్ అన్నమాట లేదు. మిర్రర్ వరకు కూడా కలిపి లైన్స్లో కావాలన్నప్పుడు ఈ డిజైన్ అనేది తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ డిజైన్కి యూజ్ చేసిన బూటీస్ వచ్చేసి ఫోటో అనేది యాడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ డిజైన్ అయితే బూటీస్కి అయితే నేనైతే ఈ నెంబర్లోని బూటీస్ అయితే యూజ్ చేశాను. చాలా బాగా వచ్చాయి కూడా. ఈ డిజైన్ యొక్క స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో బ్యాక్ నెక్, ఎల్బో హ్యాండ్, ఫ్రంట్ నెక్, ఇది ఒక బుట్టి, ఇవన్నీ కూడా హ్యాండ్స్కి మోడల్స్ అనుకోవచ్చు, లేదంటే ఇది బంచ్ అనుకోవచ్చు. అంటే దీన్ని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి కానీ దేనికైనా మల్టీపర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు నెక్లో ఉన్న బూటీ డిజైన్ అయితే ఇది. తర్వాత వచ్చేసరికి ఇది మిర్రర్ బూటీ. మిర్రర్ వచ్చింది కదా వర్క్లో, ఆ మిర్రరు ఒకవేళ జస్ట్ బాడీ పార్ట్ వరకు మిర్రర్స్తో అట్లా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా ఈ డిజైన్లో మిర్రర్ చాలా బాగా వచ్చింది. కాబట్టి ఈ విధంగా పర్టికులర్గా గుర్తు అనేది పెట్టుకొని ఈ మిర్రర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్, బార్డర్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసి నేను ఈ షార్ట్ హ్యాండ్ యూజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 25,580 స్టిచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 13,221 స్టిచెస్. బ్యాక్ నెక్ వచ్చేసరికి చూసారు కదా, అంటే జస్ట్ ఫిల్లింగ్ లాగా వచ్చినా కూడా చూడండి స్టిచెస్ అయితే ఎన్ని ఉన్నాయి, 35,250 స్టిచెస్ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ పార్ట్లో, ఈ బాడీ పార్ట్లో ఉన్న ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్లో ఒక స్టిచెస్ అయితే ఇవి. మీకు జస్ట్ ఒకసారి ఎల్బో హ్యాండ్ డిజైన్ ఒక స్టిచెస్ కూడా చూపిస్తున్నాను. ఎల్బో హ్యాండ్ అయితే 41,775 స్టిచెస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ బూటీస్ అనేది యూస్ చేసుకున్న ఇది ఒక వచ్చేసి 6,543, ఇది వచ్చేసి 7,085. ఒకవేళ హ్యాండ్స్ ఎవరైనా ఇలాంటివి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి 20,344, ఇది వచ్చేసి 19,802. జస్ట్ ఈ బూటీస్తో యూజ్ చేసుకోవాలన్నా కూడా 1,016 స్టిచెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డిజైన్ యొక్క స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇది. ఈ శారీ మీద బ్లౌజ్ అనేది ఎలా డిజైన్ చేశాను అనేది చూపిద్దాం అనేది ఈ వీడియో. ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ. ఈ శారీ మీద బ్లౌజ్ అనేది కొంచెం సింపుల్గా డిఫరెంట్గా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. దీంట్లోనే బ్లౌజ్ అనేది యూజ్ చేయలేదు, కస్టమర్కి నచ్చలేదు. బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ పట్టుబిట్ అనేది తీసుకొచ్చి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఈ బ్లౌజ్లో చిన్న బార్డర్ అయితే ఇచ్చారు. ఆ బార్డర్ని యూజ్ చేస్తే అయితే బ్లౌజ్ డిజైన్ చేశాను. లేట్ చేయకుండా బ్లౌజ్ చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, బ్లౌజ్ అనేది ఇట్లా సింపుల్గా కొంచెం సింపుల్గా అయితే యూజ్ చేసాము. చాలా అంటే శారీలో ఉన్న బార్డర్ అనేది చిన్నగా అట్లాగైతే యూజ్ చేసేసి చిన్న ఇట్లా కదా మొగ్గలాగా ఇచ్చేసాము. లుక్ అయితే ఇది. హ్యాండ్కి వచ్చేసరికి కొంచెం ఫ్రిల్ ప్యాటర్న్ లాగా అయితే రిలీజ్ చేసేసి ఇది వచ్చేసి శారీలో ఉన్న బార్డర్. ఈ క్లాత్ అనేది అటాచ్మెంట్ ఇచ్చేసి పట్టు బిట్టుకి
స్టిచ్ అయితే చేసాం. లుక్ ఉండడం కోసంగా ఆ ఫ్రిల్ మీద అనేది ఇట్లా కుందన్స్ అయితే అతికించాను. లుక్ కొంచెం డిఫరెంట్గా నైస్గా అయితే వస్తుంది. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇట్లా డిజైన్ చేసాం ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది లుక్. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇంత సింపుల్గా ఇట్లా అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించిన ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మోడల్ బ్లౌజ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి డిజైన్స్ మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో అయితే ఉంటుంది. రేపు శనివారం 1 గంటకైతే లైవ్ చేస్తున్నాను. నాతో ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడచ్చు ఫ్రెండ్స్. మిస్ అవ్వద్దు, మర్చిపోవద్దు. ఛానల్ మాత్రం ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.